ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. అందరూ కూడా చప్పట్లు కూడా ఆరాధన చేద్దాం. పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. చప్పట్లు కొడుతూ చేద్దాం. శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే. నా తనువందున
శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత ఓహో అందరూ కూడా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. ఆమేన్. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము 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 ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము
భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా 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 భాగ్యము, ఆహా. అందరూ కూడా స్వరాలు తెరిచి ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. స్వరాలు తెరిచి ఆయన ఆరాధిస్తుండగానే ఆయన మీ హృదయాన్ని పరిపూర్ణమైన ఆనందంతో నింపబోతున్నాడు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా. స్వరాలు తెరిచి స్తుతించండి, స్వరాలు తెరిచి స్తుతించండి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత. ఆమేన్. ఆహా నా ధన్యత, ఓహో, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా. ప్రతి ఒక్కరు కూడా స్వరాలు తెరిచి యేసయ్యా స్తోత్రం. ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ అలా లేచి నిలబడి ఉండగా
వాక్యం కొరకు మనందరం సిద్ధపడదాం. అందరూ కూడా ప్రార్థనలోకి పెంచుతాం. లేచి నిలబడిన అందరూ కూడా ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధులు అయిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నేటికి 2 దినాలుగా ఉపవాస దీక్ష, సంఘ క్షేమాభివృద్ధి కోడికలు ఏర్పాటు చేసుకుని ఈ 2 దినాలు నీ ప్రియబిడ్డలైన వారందరూ నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించుకోవడానికి, నీ సహాయము అర్థించడానికి మీరు ఎంతగానో కృప చూపుతూ వచ్చారు. మొదటి రోజు ఉదయకాలము, రాత్రి కాలము కూడా మీరు తోడుగా ఉన్నారు. ఈ 2 రోజు పగల సెక్షన్లో, మళ్ళా రాత్రి కోడికలో కూడా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. చేసిన ప్రార్థనలన్నీ కూడా, పాడిన పాటలు, ఆరాధనలు నీకు అంగీకారముగా మార్చుకున్నావు తండ్రి. ప్రభా, ఇదిగో యవన దైవజనులను మా మధ్యకి నడిపించావు తండ్రి. నీ దాసుల్ని సిలువ చెంత నిలబెట్టినైనా సిలువ ముఖాంతరంలోంచి మీరు మాతో మాట్లాడండి ప్రభా. మా కొరకు నువ్వు ఏ ఆహారం అయితే సిద్ధపరిచి ఉన్నావు తండ్రి, సూటిగా తండ్రి రాత్రి మా అందరితో నాతో మాట్లాడండి ప్రభా. ఇదిగో కాబట్టి నువ్వు పని పూనుకో, నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు నీవే ప్రభా. ఈ మందిర పనులన్నీ కూడా మేము ప్రారంభించుకుంటుండగా తండ్రి, మీ సహాయం కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నాం. పెద్దవారు, యవనస్తులు, అయ్యా చిన్న బిడ్డలు ప్రభా, ఎంతగానో ప్రార్థించారు. వారికి కలిగిన దాంట్లో సహాయాన్ని కూడా వారి గుప్పులు విప్పారు ప్రభా. ప్రతి బిడ్డల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ ఉపవాస దీక్ష, సంఘ క్షేమాభివృద్ధి కూడికల ద్వారా కుటుంబాలకి ఎంతో దీవెన, ఆశీర్వాదాలు మీరు పంపించండి ప్రభా. ఇదిగో ప్రభా, నేను నమ్మిన బిడ్డలందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకో. పన్నుల భారములు, ఆర్థిక భారములు ప్రభా, అనారోగ్యాలతో కొంతమంది బాధపడుతున్నాయినా వారందరినీ ముట్టండి, బాగు చేయండి తండ్రి. పేతురు అతన్ని ముట్టినప్పుడు ఆమె ఎలా లేచి మరలా తిరిగి పరిచర్లు ముందు కొనసాగిందో ప్రభా, అలా ప్రతి బలహీనులను లేవనెత్తినైనా నీ పరిచర్లు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి తండ్రి మీరు మా మధ్యలో ఉన్నారు కనుక, వాక్యం అనగా మీరే తండ్రి. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడై ఉండని మీరు చెప్పారు తండ్రి. కనుక మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీరే మాట్లాడండి తండ్రి, మాట్లాడండి. మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం అండి. ఒకసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. 2వ రోజు మరి రాత్రికాల కోడికలో మనం ఉన్నామండి. రేపు ఆరాధనతో మన కోడికలు ముగించబడతాయి. కానీ చిన్నగా మనం ప్రారంభించుకున్న మీరందరూ కూడా ఆసక్తిగా వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన మీ అందరి కుటుంబాలని దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే ఈ రోజున మన మధ్యకి దేవుని వాక్యాన్ని అందించడానికి మరి ధర్మవరము, చంద్రవరం, మార్కొండపాడు అలాంటి మంచి గ్రామాలలో మంచి పరిచయం చేస్తున్న యవ్వన దైవజనులు, వాస్తవానికి వారి తండ్రి గారు మరి సామేలయ్య గారు మాకంటే సీనియర్ పాస్టర్ గారు అయినా వారు మేము కలిసి సిటీసీ సిఓ అనే సంస్థలో పనిచేసేవాళ్ళం. కానీ వారు ఇంటర్నేషనల్ అంటే ప్రపంచవ్యాప్తంగా వాడబడిన దైవజనులు. వాస్తవానికి వారి ఇంటి పేరు కొయ్య అయినప్పటికీ కొయ్య సామేలు గారు అని ఎవరు పిల్లరు, కానీ ధర్మవరం సామేలు గారు అని పిలుస్తారండి. దేవుని స్తోత్రం చెప్తామండి. కానీ దేవుని మహాకృపలో వారి పిలుపొందుకుని దేవుని రాజ్యం వెళ్ళినప్పటికీ విడవబడిన పరిచర్య జరిగించడానికి తన కుమారుల్ని మోజెస్ ప్రశాంత్ని దేవుడు నిలబెట్టుకుని వాడుకుంటున్నారు. అందుని బట్టి 2 చేతులు పైకి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు తన దాసుని ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనమందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు విందాం. ఈ విలువైన సమయాన్ని మరి దైవజనులకు అప్పగిస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ మన ఆహ్వానాన్ని వారికి తెలియచేద్దాం.
దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 21వ సంకీర్తన 1 నుండి 7 వచనాలు. నేను ఒకటి మీరొకటి చదువుదాం. 1 నుంచి 7 వచనాలు. చివరి 7 వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. అందరు కలిసి చదువుతాం. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతిని కృప. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మికిలి కృపా కనికరం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రియులు దైవజనులు మీ సేవలో అత్యంత బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు మార్కయ్య గారిని బట్టి, వారి పరిచర్యను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. వారి పరిచర్యను దీవించి అభివృద్ధి చేస్తూ ఈ దినమున ప్రభా అనేక సంఘాలు కట్టడానికి, అనేక మందిని బలపరచడానికి, అనేక మందిని ప్రభులోనికి ప్రభా నడిపించడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. ఇదిగో ప్రభా ప్రత్యేకించి ఈ మందిరం నిమిత్తమై ఈ ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఉపవాస కూడికలు ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రికాల సమయమున మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం బట్టి ప్రభా మీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. మందిరం కట్టడానికి సిద్ధపడుతుండగా ప్రభా కావలసినటువంటి ధైర్యమును, కావలసినటువంటి ఐక్యతను, కావలసినటువంటి ఆర్థిక అవసరతలను సమస్తాన్ని దయచే మీ కృప తోడుగా ఉంచండి. ఈ రాత్రి ప్రభా మీ పక్షంగా నిలబడుచుండగా నాతో ప్రభా మీరు మాట్లాడండి, నా ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి ప్రభా. ఈ పరిచర్యను, నేను నిలబడినటువంటి స్థలమును, దైవజనులను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వినగలిగి దాన్ని గ్రహించగలిగి దానికి లోబడే జీవితాన్ని వారికి దయచేయమని యేసుక్రీస్తు నామం నా ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది ప్రియులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ 2వ రాత్రి ఈ ఉపవాస కూడికకు చేరిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి దైవజనులు మార్కయ్య గారు మాకు పరిచర్యలో అత్యంత సన్నిహితులు. మేము చాలా చిన్నవాళ్ళమైనా కానీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ప్రోత్సహించడంలో దైవజనులు ఎల్లవెల్లలా కూడా ముందుంటారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మార్కయ్య గారికి, మరి ఆంటీ గారికి, మరి సహోదరులకి, చేరిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కొన్ని విషయాలు నేను మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దేవుని మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, దేవుడు తన కష్టకాలంలో మనుషుల్ని రక్షించినటువంటి విధానం, మనుషుల్ని ఆదుకున్నటువంటి విధానము చూడగా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని మాటలు ఈ రాత్రి నేను మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ముందు నుంచి వెనక వరకు చూస్తే కనుక చాలా పేర్లు కనబడతాయి. అందులో దావీదు పేరు ఒకటి బాగా వినపడుతుంది. దావీదు యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, దావీదు గురించి ఎవరినైనా అడిగితే వారు చాలా విషయాలు చెప్తారు. కానీ దావీదు దేవుణ్ణి ఎందుకలా ఆరాధించగలుగుతున్నాడు, దేవుని సన్నిధిలో ఎందుకలా నమ్మకంగా ఉండగలుగుతున్నాడు, దేవుని పట్ల ఎందుకంత కృతజ్ఞత కలిగి ఉండగలుగుతున్నాడు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మాత్రం చాలామంది గమ్మున దావీదుని అంతగా వెలుగులోనికి తీసుకోరు. దావీదు స్తుతించినట్లుగా స్తుతించాలనుకుంటారు, దావీదు ఆరాధించినట్లుగా ఆరాధించాలనుకుంటారు. కానీ దావీదు యొక్క జీవితంలో దేవుని పట్ల దావీదుకు ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిదో, దేవుడు దావీదుని ఎలా రక్షించాడో అనేది చాలామంది ఆలోచించేటువంటి ప్రయత్నం చేయరు. ఈ రాత్రికాల సమయమున
దావీదు జీవితంలో ఒక భాగాన్ని నేను మీ ఎదుట పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దావీదు తన 14వ సంవత్సరంలో రాజుగా అభిషేకింపబడ్డాడు. తీయండి దేవుని వాక్యాన్ని, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. యెషయాను అడగగా అతడు అందుకు సమూయేలు చెప్పగా అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మెను తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. విషయం ఏంటంటే ప్రియులారా, ఇశ్రాయేలీల ప్రజలు మాకు రాజు కావాలి 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 అని అడుగుతున్నప్పుడు దేవుడు వారికి రాజును ఏర్పాటు చేస్తాడు. దేవుడు సౌలుని రాజుగా సమూయేలు ద్వారా అభిషేకించాడు. అయితే సౌలు దేవుని దృష్టికి అవిధేయుడిగా ఉన్న కారణము చేత దేవుడు మరొక రాజుని ఎన్నుకుంటున్నాడు. ఆ రాజుని ఎన్నుకోవడానికి సమూయేలుని యెషై అనేటువంటి వ్యక్తి ఇంటికి పంపించినప్పుడు యెషై యొక్క కుమారులు అందరిలో కంటే చిన్నవాడైనటువంటి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదుని 14వ ఏట దేవుడు ఎన్నుకున్నాడు. దావీదుని అతి చిన్న వయసులో అభిషేకించాడు. కానీ దావీదుకి పరిపాలన రావడానికి 16 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 16 సంవత్సరాలు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. దావీదు 30 ఏండ్ల వాడై ఏళ్ళను ఆరంభించి 40 సంవత్సరములు ఏం చేశాను? ఎప్పుడు మొదలు పెట్టాడంటే పరిపాలన? చెప్పండి, ఎప్పుడు మొదలు పెట్టాడు? చెప్పండి అమ్మా. 30వ సంవత్సరంలో పరిపాలన మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ వాస్తవానికి దేవుడు దావీదును అభిషేకించింది 14వ ఏట సమూయేలు ద్వారా. దావీదు 3 సార్లు అభిషేకింపబడ్డాడు రాజుగా, ఒకసారి కాదు. ఎన్నిసార్లు? 3 సార్లు అభిషేకింపబడ్డాడు. అయితే దావీదు జీవితంలో ఈ 16 సంవత్సరాలు గనక మనం చూస్తే దావీదు యొక్క జీవితాన్ని దేవుడు రక్షించినటువంటి విధానము, దేవుడు బలపరిచినటువంటి విధానము చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రాజు అయిన వెంటనే దావీదుకి పదవి దక్కలేదు, చక్రవర్తిగా వెళ్ళి కూర్చోలేదు, పరిపాలన చేయలేదు. అభిషేకింపబడిన తర్వాత 16 సంవత్సరాలు ఇశ్రాయేలీలకి రాజుగా ఉండడానికి 16 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. ఈ 16 సంవత్సరాలు నిందలు మోస్తాడు, అవమానాలు మోస్తాడు, మరణ భయముతో పారిపోయాడు. చాలా జరిగినాయి దావీదు జీవితం, చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. అయితే ఇన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు ఎప్పటికీ కూడా దావీదు యొక్క చెయ్యిను విడవలేదు. ఆ విషయాలనే ఇది దినమున మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. దావీదు తన జీవితంలో 3 సార్లు అభిషేకింపబడ్డాడు. ప్రియదేవుని బిడ్డలారా, మొదటిసారి సమూయేలు ద్వారా అభిషేకింపబడితే, రెండవసారి చూడండి దేవుని వాక్యాన్ని, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు ఏం చేశారు? తర్వాత 5వ అధ్యాయం 4వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీల ప్రజలందరూ మరియు ఇశ్రాయేలీల వారి ప్రజలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులోని యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలీల వారి మీద రాజగుటకు వారు దావీదును పట్టాభిషేకము చేసిరి. 3 సార్లు అభిషేకింపబడ్డాడు.
మొదటిసారి అభిషేకింపబడ్డాడు, 2 సార్లు పట్టాభిషేకం చేశారు. మొదటిసారి దేవుడు అభిషేకించాడు. ఇశ్రాయేలీయులకి సౌలు తరువాత రాజు దావీదే అని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితం ఆ తర్వాత చాలా రకరకాలుగా మలుపు తిరగడం మొదలైంది. దావీదు చాలా ధైర్యవంతుడని చాలామంది అనుకుంటారు. కానీ దావీదు ధైర్యవంతుడు కాదు, చాలా పిరికివాడు. కానీ సందర్భమును బట్టి దావీదు ధైర్యవంతుడు. దేవుడు సహాయము చేయగా దావీదు ధైర్యవంతుడు. దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు దావీదు ధైర్యవంతుడు. ఎందుకు చెప్తున్నానంటే, దావీదు తన బాల్య దశలో ఉన్నప్పుడు ఆకస్మికంగా ఒక ప్రమాదాలు వచ్చేసింది. ఆకస్మికంగా ఆయన గొర్రెలు మేపుతున్నప్పుడు ప్రమాదాలు వచ్చినాయి. ఆ ప్రమాదాల్లో ముఖ్యమైనటువంటి ప్రమాదం ఏంటంటే ఎలుగుబంటి దావీదు మీద, అతని గొర్రెల మంద మీద దాడి చేయడం. ఎలుగుబంటి అంటే చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఎలుగుబంటి పులి కంటే ప్రమాదం. దేనికంటే ప్రమాదము? అడవిలో ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరైనా ఉంటే కనుక మీరు వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు. పులిని చూసిన వారు అంతగా భయపడరు, కానీ ఎలుగుబంటిని చూస్తే మాత్రం భయపడతారు. పులైనా దాని మీద దాడి చేసేంతవరకు అది అసలు ఏం చేయదు, అది దూరంగా పారిపోతుంది. కానీ ఎలుగుబంటి మనిషి కనిపిస్తే 2గా చీల్చేస్తుంది. ఆకస్మికమైనటువంటి ఉపద్రవాలు దావీదు మీదకి వచ్చినప్పుడు ఆ సమయంలో దేవుడు దావీదు పక్షంగా నిలబడ్డాడు. అలాగే సింహాన్ని చీల్చేటప్పుడు కూడా, అలాగే గొలియాతును జయించేటప్పుడు కూడా. కానీ గొలియాతును చూసి భయపడిన దావీదు, సింహాన్ని చూసి భయపడిన దావీదు, ఎలుగుబంటిని చూసి భయపడిన దావీదు సౌలుని చూసి పారిపోతాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దావీదు స్వతహాగా అంత ధైర్యవంతుడు కాదు, కానీ దేవుడు అతన్ని బలపరచబడినప్పుడు అతడు దేన్నైనా చేయగలిగేటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు అతన్ని తప్పించినప్పుడు దేవుని పట్ల అతడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో దావీదు ఈ మాట అంటాడు, చూడండి. సకలమైన ఉపద్రవముల నుండి నన్ను రక్షించిన యెహోవా. అక్కడ వరకు ఆపుతాను నేను మాట. సకలమైన ఉపద్రవాల నుండి నన్ను రక్షించిన యెహోవా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను, కానీ కొన్ని విషయాలు నేను చెప్పి ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు నా మాట శ్రద్ధగా ఆలకించాలి. వినుట వలన ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. నా జీవితంలో నేను కూడా ఎవడి మాట వినేవాడిని కాదు, ఎవడి మాట అంతగా లెక్క చేసేవాడిని కాదు. కానీ ఇప్పుడు వినడం అలవాటు చేసుకున్నాను. ఏదో ఒక మాట మనకి మేలు చేకూర్చేటువంటి మాట అనేటువంటి విషయము నాకు అర్థమైంది. ఒక చిన్న అనుభవం చెప్పి దేవుని వాక్యంలోనికి వెళ్తాను. నా తల్లిగారు వైజాగ్లో ఉంటారు. ఆమె అక్కడ ఉద్యోగం చేస్తుంది. నేను పుట్టి పెరిగినంతా వైజాగే, విశాఖపట్నం ప్రాంతంలోనే నేను పుట్టి పెరిగాను. సేవలకు వచ్చిన తర్వాత నేను బైబిల్ క్లాసులకి వైజాగ్ వెళ్తూ ఉండేవాడిని. నా క్లాస్ ఎప్పుడు కూడా శనివారం ఉండేది. శనివారం నేను ప్రార్థన వేరే సహోదరులకు అప్పచెప్పి శుక్రవారం రాత్రి నేను బయలుదేరి మరలా శనివారం రాత్రి బయలుదేరి వచ్చేసేవాడిని. నాకు వైజాగ్ ప్రయాణం అంటే కొన్ని వేల సార్లు నేను తిరిగి ఉంటాను. నాకు అంత అలవాటు ప్రయాణం. అయితే ఒక రాత్రి క్లాస్ అయ్యింది, ఇంటికి వచ్చి భోజనం చేసి 9 గంటలకి నేను బస్సు ఎక్కాను. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఆ రోజు మీకు సూపర్ లగ్జరీ బస్సు ఎక్కేటువంటి అనుభవం ఉంటే కనుక 36వ నెంబర్ సీటు, ఎదర్ సింగిల్ సీట్ ఉంటుంది. ఎప్పుడైనా చూసారు మీరు? ఎదర్ సింగిల్ సీట్ ఉంటుంది. ఆ సీటు కోసం చాలామంది ప్రయత్నం చేస్తారు. నేను కూడా బుక్ చేసేటప్పుడు చూసాను, ఆ సీటు ఉంటుందేమో, ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా అని చెప్పి చూస్తే అది బుక్ అయిపోయింది. దాని వెనకాల కిటికీ పక్కన సీటు ఖాళీ ఉంటే అది బుక్ చేసుకున్నాను. సరే వైజాగ్లో బస్సు ఎక్కాను, గురుద్వారాలో బస్సు ఎక్కాను. ఎన్ఐడి దగ్గరికి వచ్చేటప్పటికి, ఎన్ఐడి జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద ఆవిడ ఎక్కింది. ఇంచుమించుగా ఆవిడ వయసు 75 సంవత్సరాలు ఉంటాయి. ఇంచుమించుగా 75 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడికి ఆ 36వ నెంబర్ సీటు బుక్ చేశారు. నేను తరచుగా ప్రయాణం చేస్తాను కాబట్టి నేను చెప్పాను ఆమె బస్సు ఎక్కగానే, అమ్మా మీ వయసు పెద్దది, ఆర్టీసీ బస్సు ఏం చేస్తారంటే ఈ మధ్య క్యాబిన్కి మనుషులు కూర్చునే దానికి మధ్యలో ఉన్నటువంటి ఆ డోర్ వేయరు, నైట్ టైం కూడా వేయరమ్మా, బ్రేక్ కొడితే మీరు ముందుకెళ్ళిపోతారు, కాబట్టి నాది కిటికీ పక్కన సీటే, మీరు వెనక్కి వచ్చేయండి, నేను ముందుకు వస్తాను అని చెప్పన్నా. ఎందుకో చెప్పాలనిపించింది, పెద్ద ఆవిడ కదా, ఎందుకో చెప్పాలనిపించింది. ఆవిడ అంటది, ఏయ్ నీ సీట్ నువ్వు చూసుకో అంది.
నీ పని నువ్వు చూసుకో అంతే. ఒక్క అనుభవం చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలా, నా జీవితంలో యథార్థంగా జరిగినటువంటి అనుభవం. నీ పని నువ్వు చూసుకో అంతే. చాలా చేతస్థంగా మాట్లాడింది, నన్ను తిట్టింది. నేనేమో ప్రయాణం చేసి అలసిపోయి సరే ఎందుకులే అని చెప్పి నా సీట్లోకి వచ్చి నేను పడుకుని పోయాను. మరలా పొద్దున్న లెగిస్తే ఆరాధనకి వెళ్ళాలి అని చెప్పి నేను పడుకుని పోయాను. చాలా హెడ్ఏక్ వస్తుందని పడుకుని పోయాను. ఈలోపు కరెక్ట్గా తుని దాటుతుంది. తుని ఫ్లైఓవర్ కిందకి దిగుతున్నారు. బస్ డ్రైవర్ సడన్గా బ్రేక్ కొట్టాడు. ఎంత సడన్గా కొట్టాడంటే అంత సడన్గా కొట్టాడు. నేనే ఎదురున్న వాడిని ఈ సీటు వరకు, ఎదరు సీటు వరకు వెళ్ళి గుద్దుకుని వెనక్కి వచ్చా. నేను ఇలాగ వెనక్కి తిరిగి చూసేటప్పటికి పెద్ద సౌండ్ వచ్చింది, దాబ్బు అని. ఏంటి సౌండ్ అని చెప్పి ఎదరు సీట్లో చూస్తే ఆవిడ కనపడట్లేదు. వినండి, ఆవిడ కనపడట్లేదు. ఏమైపోయిందా అని ఎదరికెళ్ళి చూస్తే మెట్టుల దగ్గర తలకిందలుగా పడిపోయింది. సరే అని లేపితే నోట్లోంచి వస్తుందంటే మొత్తం పళ్ళన్నీ ఇరిగిపోయి బ్లడ్ గారిపోతుంది ఆవిడికి. నేను ఆవిడికి చెప్పానమ్మా, నాకు ప్రయాణం అలవాటు, ఈ సీట్లో కూర్చుంటే నేను తన్ని పెట్టుకుని కూర్చుంటాను అని చెప్పాను. ఆవిడ వినలేదు. ఆ రోజు ఆవిడ ఏడ్చిన ఏడుపుకి ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే బస్సుని నేను మరలా అన్నవరం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆపిచ్చి ఆవిడని అక్కడ దింపి ట్రీట్మెంట్ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ ఒక్క అనుభవం నా జీవితాన్ని మార్చింది. మన జీవితంలో కూడా చాలామంది చెప్తారు కదా, చెప్పినప్పుడు వినకపోతే కొన్నిసార్లు ఆవిడికి ఊడిపోయినట్టు మనకు కూడా ఊడిపోతాయి. ఆవిడికి రాలిపోయినట్టు మనకు కూడా పళ్ళు రాలిపోతాయి. దేవుని వాక్యం మరి ముఖ్యంగా జాగ్రత్తగా వినాలి. ఇది గనక సరిగ్గా వినలేదనుకోండి, దీని గనక మన జీవితంలో విని సరి చేసుకోలేదనుకోండి, ఒక దినమున దాని యొక్క పరిణామాలను మనం చూస్తాం. దేవుని సంఘంలో ఉంటున్నటువంటి బిడ్డలు వినడం అలవాటు చేసుకోవాలి. ఆ ఒక్క అనుభవము నా ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. అప్పుడు వరకు మనం చెప్తే అవతలోడు వినాలి, కానీ ఆ తర్వాత ఎవరు చెప్పినా వినేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా దేవుని వాక్యం విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా, వినేటువంటి అనుభవం కావాలి. వినుట వలన ఏం పెరుగుతుంది? విశ్వాసం ఒకటే కాదు, వినుట వలన మన ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి చెందుతుంది. విషయానికి వస్తే, దావీదు తన జీవితంలో 14వ ఏట నుంచి 30వ ఏట వరకు రాజు అవ్వడానికి ఆయన చాలా కష్టాలు పడ్డాడు. ఇశ్రాయేలీల సర్వ సమాజము దావీదును వ్యతిరేకించింది. ఇశ్రాయేలీల సమాజాన్ని 2 భాగాలుగా చూస్తే, యోర్దాను నది యువతల కొన్ని గోత్రాలు ఉన్నాయి, యోర్దాను నది అవతల కొన్ని గోత్రాలు ఉన్నాయి. యువతల 3 ఉన్నాయి, అవతల 9 ఉన్నాయి. ఈ 3 గోత్రాల్లో సంబంధించినటువంటి వ్యక్తులు దావీదుని అంగీకరించారు కొంతకాలానికి. కానీ 9 గోత్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దావీదుని అంగీకరించలేదు రాజుగా. సౌలు చనిపోయాక కూడా దావీదు వెంటనే రాజు అవ్వలేదు. సౌలు చనిపోయాక దావీదు 7 సంవత్సరాలు నిరీక్షించాడు రాజు అవ్వడానికి. దేవుడు అభిషేకించినటువంటి దావీదు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి దావీదు, ప్రవక్త అయినటువంటి సమూయేలు చేత అభిషేకింపబడినటువంటి దావీదు ఇశ్రాయేలీలకి రాజు అవ్వడానికి కొన్ని ఏళ్ళు నిరీక్షించాడు. ఆ కొన్ని ఏళ్ళు నిరీక్షణలో చాలామంది యొక్క రిజెక్షన్ని ఫేస్ చేశాడు. అంటే చాలామంది దావీదుని రాజుగా ఒప్పుకోలేదు. దావీదు ఏంటి, రాజు ఏంటి? సౌలే రాజు. సౌలు చనిపోతే సౌలు కొడుకే మాకు రాజు. 9 గోత్రాలు సంబంధించినటువంటి ప్రజలు, యోర్దాను నది అవతల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదుని ఏమాత్రము కూడా రాజుగా ఒప్పుకోవడానికి అసలు ఇష్టపడలే. దావీదు కాదు మాకు సౌలు తర్వాత సౌలు కుమారుడే మాకు రాజు, దావీదు మాకు రాజు కాదు అని చెప్పి వారు దావీదును వ్యతిరేకించడం మొదలుపెట్టారు. దావీదు చాలా సున్నితమైనటువంటి వ్యక్తి. దావీదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైనటువంటి కాలంలో చాలా వేదనని చూస్తాడు, మానసికమైనటువంటి ఒత్తిడిని చూస్తాడు. దావీదుకి ఏమీ సులువుగా ఆ రాజరికం రాలేదు. దావీదు ఏమీ సులువుగా రాజు అయిపోలేదు. దావీదు 16 సంవత్సరాలు మొదటిసారి సమూయేలు అభిషేకించిన తర్వాత 16 సంవత్సరాల దగ్గర నిరీక్షించాడు.
16 సంవత్సరాల వరకు సంపూర్ణంగా ఇశ్రాయేలీయుల మీద రాజుగా దేవుడు దావీదును అవ్వనివ్వలేదు. తన 23వ ఏట కేవలం యూదా జనాంగం మీదకి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము చూడండి 3వ వచనం నుండి. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకుని వచ్చెను. వీరు హెబ్రోను కాపురం గ్రామములలో కాపురం ఉండిరి. అంతటా యూదావారును అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు ఏం చేశాను? పట్టాభిషేకం చేశాను. కేవలం యూదా కొన్ని గోత్రములకు సంబంధించినటువంటి ప్రజలు దావీదుని రాజుగా ఒప్పుకున్నారు, కానీ అందరూ ఒప్పుకోలేదు. మిగతా 9 గోత్రాలకు సంబంధించినటువంటి ఇశ్రాయేలీలు రాజుగా ఒప్పుకోలేదు. యూదావారు మాత్రం వారి ప్రాంతాల్లో దావీదు ఉంటున్నాడు గనక, హెబ్రోన్లో దావీదు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు గనక ఆ యూదా జనాంగం ఏం చేస్తారంటే ఈ దావీదే మనకి రాజు అని చెప్పి వారు అభిషేకించుకున్నారు. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే దావీదు ఇశ్రాయేలీయులకి రాజు, ఇశ్రాయేలీయులు అందరికీ రాజు. ఇటు యూదులకి కానీ అటు ఇశ్రాయేలీయులకి కానీ. అంటే యూదులు ఇశ్రాయేలీయులను ఎందుకు విడదీస్తున్నానంటే యోర్దాను నది యువతలో ఉన్నటువంటి భాగము 3 గోత్రాలకు సంబంధించినటువంటి భాగమేమో వారిని యూదా జనాంగంగా పిలిచేవారు. ఈ పక్కన ఉన్నటువంటి 9 గోత్రాలకు సంబంధించినటువంటి భూభాగంలో నివసించేటువంటి ప్రజల్ని ఇశ్రాయేలీయులు అనేవారు. ఆ దినముల్లోనే వారు అలా పిలుచుకుంటూ ఉండేవారు. కాబట్టి యూదా ప్రజలు దావీదుని రాజుగా అంగీకరించారు, కానీ ఇశ్రాయేలీయులు అంగీకరించలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ కాలంలో దావీదు చాలా రకాలైనటువంటి అనుభవాలు గుండా వెళ్ళాడు. అన్నీ చెప్పను కానీ ఒక అనుభవము ఈ రాత్రి నేను పరిచయం చేస్తే నేను నా మాటలు ముగిస్తాను. తీయండి 3వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రభులను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసించాను. అంతకంతకు ఏమైపోయింది? దావీదు హెబ్రోనులో ఉంటూ యూదులకు రాజుగా ఉన్నాడు. సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెత్ అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీయులకి రాజుగా నిలబడ్డాడు. దీనికి కారణం ఎవరంటే సౌలు దగ్గర అబ్నేర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు సౌలు యొక్క సైన్యాధిపతి. అతని మాట చాలా బలమైనదన్నమాట ప్రజల మధ్యలో. అతడు ఏం చెప్తే అది అంతటి పవర్ఫుల్ వ్యక్తి అనమాట. అతడు ఏం చేస్తాడంటే సౌలు చనిపోయిన తర్వాత సౌలు కుమారుడే రాజు అని చెప్పి ఈయన్నే మనం ఎన్నుకుందామని ప్రజలందరికీ చెప్తే ప్రజలందరూ కూడా ఓకే అన్నారు. ప్రజలందరూ కూడా సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతుని రాజుగా ఎన్నుకున్నారు. ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మధ్యలోనే యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరెవరికి జరుగుతున్నాయి అంటే ఇటు సౌలు కుటుంబానికి సంబంధించినటువంటి వారికి, ఇటు దావీదు పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో సంబంధించిన వారికి యుద్ధాలు జరుగుతున్నాయి. వారు మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఇటు 9 గోత్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు, ఇటు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఉన్న వారు నీరసించిపోతున్నారంట. తక్కువ మంది ఉన్నటువంటి దావీదు గుంపు అంతకంతకు ఏమైపోతున్నారంట? ప్రబలుతున్నారంట. అంతకంతకు అభివృద్ధి చెందుతున్నారంట. అంతకంతకు అధికారమును సంపాదించుకుంటున్నారు, బలంగా మారిపోతున్నారు. ఈ కొద్దిపాటి గుంపేమో బలవంతులైపోతున్నారు. ఆ విస్తారమైనటువంటి గుంపేమో అంతకంతకు ఏమైపోతున్నారు? నీరసించిపోతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సంఘటన చాలా జాగ్రత్తగా ఆలకిస్తే తర్వాత ఎన్నో వచనం అంటే 5-6 వచనం నుండి చదువుదాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరగగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహుగా ఏం చేశాను? ఈ అబ్నేరు ఎవడో చెప్పాను కదా, సౌలు దగ్గర ఎవరు? సైన్యాధిపతి. ఎవరు? సైన్యాధిపతి. ఇటు యూదులకి ఇటు ఇశ్రాయేలీయులకి యుద్ధం జరుగుతుంది. ఈ అబ్నేర్ అనేటువంటి వ్యక్తి ఎవరి పక్షమున ఉన్నాడు అంటే సౌలు కుటుంబీకులు, అనగా ఈ 9 గోత్రాల్ని పరిపాలిస్తున్నటువంటి సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతు పక్కన ఉన్నాడు. వాస్తవానికి దేవుని మాటకు లోబడాలి ఇశ్రాయేలీయుల ప్రజలు. దేవుడు సౌలు తర్వాత ఎవరిని అభిషేకించాడు? చెప్పండి, ఎవరిని అభిషేకించాడు? దావీదుని అభిషేకించాడు.
కానీ దావీదును రాజుగా అవ్వకుండా అడ్డుపడినటువంటి వ్యక్తులలో ఈ అబ్నేరు చాలా ముఖ్యమైన వాడు. ఈ అబ్నేరు దావీదు రాజు అవ్వకుండా అడ్డుపడ్డాడు. తన ప్రజల్లో అంటే ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరిలో ఈ అబ్నేరు మాట చెల్లుతుంది కాబట్టి ఈయన దావీదుని కాదు సౌలు యొక్క కుమారుడినే మనం రాజుగా చేద్దామని చెప్పి నిర్ణయించి ప్రజలందరికీ చెప్పగా ప్రజలందరి యొక్క ఒప్పుదలతో సౌలు యొక్క కుమారుడు ఇశ్రాయేలీయులకి రాజు అయ్యాడు. కానీ యూదుల మీద కాదు, యూదుల మీద రాజు దావీదున్నాడు, ఇశ్రాయేలీయుల మీద రాజు ఈ ఇష్బోషెత్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. తర్వాత చదవండి, తర్వాత 7వ వచనం, అయ్యా సౌలు గుండెను అడుగగా బహుగా కోపగించుకుని నా మీద నేరము మోపుచున్నామా యెహోవా, దావీదునకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షమున నేను నెరవేర్చనేడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనని సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకుని బెయేర్షెబ వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలీయుల వారి మీద యూదావాది మీద నేనేం చేస్తాను. విషయం ఏంటంటే సౌలు యొక్క సైన్యాధిపతి మాటే చెల్లుతుంది. ఇష్బోషెత్ రాజు, సౌలు యొక్క కుమారుడు, కానీ అతని మాట ఎవడు వినట్లేదు. పేరుకే రాజు కానీ పరిపాలన లేదా పవర్ అంతా ఎవరి చేతిలో ఉందంటే అబ్నేర్ చేతిలో ఉంది. కాబట్టి ఈ అబ్నేర్ని ఎలాగైనా తప్పించాలని చెప్పి అతని మీద ఒక నింద మోపాడు. ఆ నింద ఏంటంటే సౌలుకు ఒక ఉపపత్ని ఉంది, నువ్వెందుకు ఆమెతో తిరుగుతున్నావు, నువ్వెందుకు ఆమెను కూడావు అని చెప్పి ఒక నింద మోపాడు ఇష్బోషెత్. ఈ అబ్నేర్ని బ్యాట్ చేద్దామని, ప్రజల మధ్యలో తప్పుగా చూపిద్దామని, అబ్నేర్ యొక్క శక్తిని తగ్గిద్దామని అటువంటి ఒక నింద అబ్నేర్ మీద మోపితే అబ్నేర్ ఏమంటున్నాడంటే, నిన్ను సపోర్ట్ చేసి నేను తప్పు చేశాను, నీ పక్షమున నిలబడి నేను తప్పు చేశాను. దేవుడు దావీదును రాజునిగా ఎన్నుకున్నాడని తెలిసినా కానీ దావీదును రాజుగా కాకుండా నీ పక్షమున, నీ సహోదరుల పక్షమున, నీ కుటుంబం పక్షంగా నిలబడి నేను తప్పు చేశాను అని అంటే డైరెక్ట్గా అదే మాట చూడండి. అబ్నేరు ఇష్బోషెత్ అడిగిన మాటకు బహుగా కోపగించుకుని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి అతని సహోదరులకును అతని స్నేహితులకు ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదుల వారికి చేరిన కుక్కతో సమానంగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షమున నేను, అంటే దాని యొక్క అర్థం ఏంటంటే యెహోవా దావీదుకి ప్రమాణం చేశాడని ఈ వ్యక్తికి తెలుసు. అవునా? తెలిసి కూడా దావీదుని రాజు కాకుండా అడ్డుపడినటువంటి వ్యక్తి అబ్నేరే. ఈ అబ్నేరే సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతుని రాజుగా నిలబెట్టాడు. ఈ ఇష్బోషెతు ఏం చేశాడంటే ఈ అబ్నేర్ మీద ఒక నింద మోపితే ఈయన అంటాడు, నీ పక్షమున నిలబడి నేను తప్పు చేశాను, నా మీదే నింద మోపుతావా? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను విను అని చెప్పి ఏమంటున్నాడంటే, యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షమున నేను నెరవేర్చిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబ వరకు ఎవరి వశం చేస్తానన్నాడు? దావీదు వశము, దాను మొదలుకొని బెయేర్షెబ వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలీయుల వారి మీద యూదా వారి మీద నేను స్థిరపరుస్తానన్నాడు. జగత్ కాలకించాను. దాను మొదలుకొని బెయేర్షెబ వరకు సరిహద్దులు అన్నమాట. అదంతా ఇశ్రాయేలీయుల చేతిలో ఉంది. దానికి రాజుగానేమో ఈ ఇష్బోషెత్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. కానీ ఇతడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు కాదు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు దావీదు. కానీ దావీదును తప్పించి ఇతడు రాజు అయ్యాడు ఇశ్రాయేలీయుల మీద. ఈ యూదులు ఏం చేశారంటే దేవుని మాట చొప్పున దావీదుని రాజుకి ఎన్నుకున్నారు. అందుకని ఈ యూదులకి ఇశ్రాయేలీయులకి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
యూదా వారి మీద, ఇశ్రాయేలీల వారి మీద రాజుగా ఉండవలసినటువంటి దావీదు కేవలం యూదులకు మాత్రమే పరిమితమైపోయాడు కొంతకాలం. తన 23వ ఏట యూదుల మీద రాజుగా అభిషేకింపబడిన తర్వాత 7 సంవత్సరాలు నిరీక్షించాడు ఇశ్రాయేలీల వారి మీద కూడా అధికారమును తీసుకోవడానికి. ఈ 16 సంవత్సరాల గ్యాప్ ఏదైతే ఉందో ప్రియదేవుని బిడ్డలారా, దావీదు అనేకమైనటువంటి మలుపులు గుండా వెళ్ళాడు, అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళాడు, అనేకమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదుని 14వ ఏట అభిషేకించినా కానీ అతడు సింహాసనం మీద సంపూర్తిగా కూర్చోవడానికి 30వ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 16 సంవత్సరాలు నిరీక్షించాడు. ఈ 16 సంవత్సరాల్లో దావీదు విశ్వాసం చెక్కు చెదరలేదు. దావీదు దేవుణ్ణి నమ్మినటువంటి విధానంలోనే దావీదు నమ్ముకుంటూ వచ్చాడు, దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. ఆ 16 సంవత్సరాలు దావీదు జీవితం కనుక మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దావీదు దేవుణ్ణి నమ్మినటువంటి విధానం, ఇందాక ఒక మాట చదివాను చూసారా, సకలమైన ఉపద్రవాల నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు అని పలుకుతాడు. ఎంత బాగుంటుంది ఆ మాట. సకలమైనటువంటి ఉపద్రవాలు నుండి రక్షించగలిగే దేవుడిని ఆయన కనుగొన్నాడు, ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాడు అనేటువంటి మాట దావీదు పలకగలుగుతున్నాడంటే దావీదు విశ్వాసం ఎంత గొప్పదో ఆలకిద్దాం. ఈ రాత్రికాల సమయంన ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, దావీదు వలె మనము కూడా కొన్ని సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నాం. దేవుడు మన పక్షమున కూడా నిలబడ్డాడు. ఈ మందిరం విషయంలో, ఆ స్థలం విషయంలో, దాన్ని పెంచేటువంటి విషయంలో దేవుని ప్రణాళిక ఈ కాలంలో జరగాలన్నది కనుక ఈ కాలం వరకు నిరీక్షించి మునుపటి కంటే ఘనంగా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి కారణము దావీదు వంటి విశ్వాసం. దైవజనులకు కానీ దేవుని సంఘమునికి కానీ ఆ రకమైనటువంటి విశ్వాసం ఉండాలి. మరి దైవజనులు ఎంతో విశ్వాసం కలిగినటువంటి దైవజనులు. నేను చూసినటువంటి అతి తక్కువ మందిలో సేవ మీద ప్యాషన్తో భారం కలిగి ఒక యవనస్తుడికి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి దైవజనులు మార్కయ్య గారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట ఆయన ఏదో పొగడాలని నేను చెప్పను, నేను ఎవరిని పొగడను, కానీ నిజం చెప్తున్నా, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఈరోజు సేవ ఎంత దారుణంగా అయిందంటే, దేవుని సంఘానికి దేవుని సేవను దూరం చేసేటువంటి సేవకులు లెక్కలేనంతమంది ఉన్నారు. దేవుని సంఘం అంటే ఏంటో కూడా తెలియని సేవకులు లెక్కలేనంతమంది ఉన్నారు. దేవుని పరిచర్య అందరిది. చెప్పండి ఎంతమంది? అందరిది. అందులో నన్ను అడిగితే ఇంకా బాగా చెప్పాలి అనుకుంటే 30% మాత్రమే సేవకులది, 70% సంఘ పరిచర్య. ఒక సంఘం అభివృద్ధి చెందాలి అంటే సంఘంగా పనిచేయాలి. ఎలా పనిచేయాలి చెప్పండి? ఎలా పనిచేయాలి? సంఘముగా పనిచేయాలి. దేవుడు సంఘ వ్యవస్థను సృష్టించింది అందుకే, మిమ్మల్ని సరి చేయడానికి, బాగు చేయడానికి, మిమ్మల్ని సరైనటువంటి మార్గములు పెట్టడానికి సేవకులు. కానీ సంఘము దేవుడు ఇచ్చేటువంటి వరముల చేత, తలాంతుల చేత వారిని వారు బలపరుచుకుంటూ దేవుని సంఘాన్ని బలపరిచేవారుగా ఉండాలి. ఈరోజు ఎక్కడ ఉంటుంది అలాగా? ఈరోజు దేవుని సంఘాలు ఎలా ఉంటున్నాయి ఒకసారి చూడండి. దేవుని సంఘం అంటే ఈరోజు దాని యొక్క అర్థమే మారిపోయింది. వెళ్ళామా, కూర్చున్నామా, విన్నామా, వెళ్ళిపోయామా, నీ పక్కడెవడో నీకు తెలియదు. కానీ దేవుని సంఘంలో ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటో తెలుసా? సహవాసం. చెప్పండి ఏంటి? ఫెలోషిప్. ఫెలోషిప్ లేకపోతే దేవుని సంఘం కాదు. ఈ రోజుల్లో చాలామంది చెప్పుకుంటున్నారు, మాకు అన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు, మా సంఘానికి అన్ని వేల మంది వస్తున్నారని. ఒక మాట చెప్పనా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే నీ పక్కన ఉన్నవాడు ఎవడో నీకు తెలియదు. మరి నీకు సహవాసం ఎక్కడుంది? నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆ దైవజనుడు ఎవరో, ఆ దైవజనుడు ఎవరో నీకు తెలుసు, నువ్వెవరో ఆ దైవజనుడికి తెలియదు. మరి సహవాసం ఎక్కడుంది? ఈరోజు దేవుని సంఘాలు ప్రియదేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, భయంకరమైనటువంటి గలిబిలి వాతావరణంలో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సంఘములో కృపావరాలు పొందుకుంటుంటే చాలామంది అది దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడకుండా ఏం చేస్తున్నారంటే, బయటికి వెళ్ళి మాకు ఇది ఉంది, మాకు ఇది ఉంది అని చెప్పి మరొక రకంగా వారిని కృపావరాలని తప్పుగా వాడుతున్నారు. అందుకని ఈరోజు దేవుని కృపావరాలు కూడా సమాజంలో అవమానించబడుతున్నాయి. ఎందుకంటే దేవుని పరిచర్య యొక్క విలువ చాలామందికి తెలియట్లేదు, దేవుని సేవ యొక్క విలువ చాలామందికి తెలియట్లేదు,
దేవుని సంఘం అంటే ఏంటో తెలియట్లేదు. దేవుని సంఘంలో ఎలా ఉండాలో తెలియట్లేదు. దేవుని సంఘములో ఏ రీతిగా దేవుని కొరకు వాడబడాలో తెలియట్లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని, తన సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒక పరిచర్య కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. మనలో పాటలు పాడేవారు ఉండొచ్చు, మనలో వాక్యం చెప్పేవారు ఉండొచ్చు, ఆరాధన చేసేవారు ఉండొచ్చు, ప్రవచించేవారు ఉండొచ్చు, స్వస్థత ప్రార్థనలు చేసేవారు ఉండొచ్చు, దర్శనాలు చూసేవారు ఉండొచ్చు, దానికి అర్థం చెప్పేవారు కూడా ఉండొచ్చు, ఆర్థికంగా సహకరించే వాళ్ళు ఉండొచ్చు, పరిచర్య చేసేవాళ్ళు ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు దేవుడు ఇస్తున్నప్పుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండడమే దేవుని సంఘం. ఇంకా అర్థం అవడానికి మీకు చెప్పాలి అంటే కనుక కొరింథీ సంఘముతో పౌలు మాట్లాడతాడు. తీయండి, కొరింథీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతా. ఆ ఆ ఆ యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేస్తున్నాను. 4వ వచనం నుండి చాలా జాగ్రత్తగా చదవండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ఎవరు ఒక్కడే? ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ ఎవరిలోని చెప్పండి, ఎవరిలోని? అందరిలోని అన్నిటినీ జరిగించువాడు. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ అందరిలోని అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. తర్వాత మాట, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆ అందరూ ఎవరు? ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? కొరింథీలో ఉన్న సంఘానికి. సంఘములో ఉండేటువంటి అందరి యొక్క ప్రయోజనం కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అందరికీ పరిచర్య ఇచ్చేవాడు దేవుడే. ఏమని ఎలాంటి పరిచర్య ఇస్తున్నాడు చూడండి. ఎలా అనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి శక్తియు అనుగ్రహించున్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యశుద్ధి కలుగజేయుచున్నాడు. ఎలాగూ శరీరం ఏకమై ఉన్న అనేకమైనటువంటి అవయవములు కలిగి ఉన్నదో, అలాగున శరీరం యొక్క అవయవములన్నీ అనేకులై ఉన్న ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సంఘంలో అనేకమైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. దాని కొరకు నువ్వు పిలవబడ్డావు. దాని కొరకు నువ్వు ఏం చేయబడ్డావు చెప్పండి? ఏం చేయబడ్డావు? ఈ సంఘానికి వచ్చావంటే ఈ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దేవుడు నిన్ను ప్రత్యేకంగా వాడుకుంటాడు. కానీ నువ్వు ఆ తలాంతుని నువ్వు అభ్యసించలేదనుకోండి, దేవుని సన్నిధిలో నువ్వు దాన్ని పొందుకోలేదనుకోండి, తప్పు నీది, దేవునిది కాదు. నువ్వు పొందుకున్నటువంటి తలాంతుని నమ్మకంగా వాడకపోతే తప్పు నీది, దేవునిది కాదు, దైవజనుడిది కాదు. దైవజనుడు చెప్తాడు దేవుని పరిచర్యలు నమ్మకంగా ఉండమని. ఎంతమంది నమ్మకంగా ఉంటున్నారు? ఎంతమంది దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉంటున్నారు? మీకు ఇచ్చినటువంటి తలాంతుల్ని ఎంతమంది నమ్మకంగా వాడుతున్నారు? ఈరోజు ఎవరికైనా దేవుని సన్నిధిలో స్వస్థత వరం వచ్చిందనుకోండి, అది సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడడం మానేసి నా దగ్గర స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పి బయటికి వెళ్ళి ఇంకోటి పెట్టేస్తున్నారు. ఇంకొక 10 మందిని పిలుచుకుంటున్నారు, ఉన్న సంఘాన్ని చిలుస్తున్నారు. ఈరోజు యథార్థంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇదే. వేలకు వేల మంది జనాలు ఎవరిని చూడడానికి వెళ్తున్నారు? పరిచర్య ఉందని వెళ్తున్నారా? కాదు, పిలుస్తున్నారు, వెళ్తున్నారు, కానీ పరిచర్య మనుషులకు దూరం అయిపోతుంది. ఈ భయంకరమైనటువంటి దినాలలో సంఘాలు పాడైపోతున్నటువంటి సమయంలో దేవుని కొరకు బలముగా నిలబడేటువంటి సంఘముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా దావీదు నిలబడినట్లుగా, దావీదు దేవుణ్ణి నమ్మినట్లుగా మనము నిలబడి
మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఒక మాట చెప్పనా, దేవుని రాకడ వచ్చినప్పుడు ఎలా ఎత్తబడతాం చెప్పండి? సంఘముగా అంతేనా? దేవుని రాకడ వచ్చినప్పుడు ఎలా ఎత్తబడతాం? సంఘముగా ఎత్తబడతాం. నువ్వు నీ సంఘములో నమ్మకంగా లేవు అనుకోండి, ఒక దినమున దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. మీ అందరికి ఉపమానం తెలుసు కదా, 5 తలాంతుల ఉపమానం తెలుసు కదా. ఒక వ్యక్తిని నమ్మి దేవుడు తలాంతులు ఇస్తే దాన్ని అభివృద్ధి చేసుకున్న వాడిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా. కాబట్టి ఈరోజు మీకు ఒక ఆలోచన ఉండాలి, నా సంఘము ఈ పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు. ఎన్ని చర్చలు లేవు, ఎందుకు ఇక్కడికే దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు? దైవచనులు ఎందుకు ఈ ప్రాంతంలోనే స్థాపించాడు? ఎందుకు ఆ దైవచనుల దగ్గరికి మిమ్మల్ని పంపించారు? ఒక సహవాసాన్ని దేవుడు మేము కొరకు ఏర్పాటు చేస్తాడు. ఆ సహవాసంలో ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు అంత అధికంగా ఆ సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆ సంఘాన్ని బహుగా వాడుకుంటాడు. ఆ సంఘము ద్వారా గ్రామం దీవించబడతాడు. ఆ సంఘము ద్వారా సమాజం దీవించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘము ద్వారా అనేక మంది దీవించబడతారు. ఆ దీవించబడాలి అంటే ఆ సంఘంలో అభివృద్ధి ఉండాలి అంటే మనము మన పరిచర్యలు నమ్మకంగా ఉండాలి. దావీదు ఎంత నమ్మకంగా ఉన్నాడో 21వ కీర్తనలో జ్ఞాపకం చేసుకుందాం, చదువుదాం ఆ మాట. దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి నాకు ఇంతసేపు పట్టింది, ఎందుకంటే దావీదు ఆ 16 సంవత్సరాల జీవితాన్ని తలుచుకుని దావీదు ఎలాంటి కీర్తన పాడుతున్నాడు చూడండి ఒకసారి, చదవండి. యెహోవా రాజు నీ బలమును బట్టి, ఇది సంపూర్ణంగా రాజు అయిన తరువాత తన 30వ ఏట యూదా ఇశ్రాయేలీల మీద పరిపాలన చేయడం మొదలుపెట్టిన తరువాత తన వెనకటి జీవితాన్ని చూసుకుని దేవుడు దావీదుకు చేసినటువంటి మేలును తలుచుకుని దావీదు పాడుతున్నటువంటి కీర్తన ఎలాంటి కీర్తన అంటే, దావీదు అంటున్నాడు, యెహోవా ఈ రాజు, ఏ రాజు? నువ్వు నియమించినటువంటి ఈ రాజు నీ బలమును బట్టి ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. ఆ 16 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు రాని, అనేకమైనటువంటి కష్టములు రాని, అనేకమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు రాని, కానీ దేవుని బలము చేత దావీదు నింపబడ్డాడు. దేవుని బలము చేత నింపబడి దావీదు ముందుకే అడిగేశాడు తప్ప, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సింహాసనము వచ్చేంత వరకు ఎదురు చూస్తాడు తప్ప బలవంతంగా దాన్ని లాక్కునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు రాజు అయిన తర్వాత దావీదు అంటున్నాడు, యెహోవా ఈ రాజు, నువ్వు నియమించినటువంటి ఈ రాజు ఎవరిని బట్టి చెప్పండి? ఎవరిని బట్టి? నీ బలమును బట్టి, దేవుని బలమును బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? అది ఒక రాజు పాడుతున్నటువంటి కీర్తన, సామాన్యమైనటువంటి కీర్తన కాదు. ఒక రాజు నోరు తెరిచి నా బలమును బట్టి అనట్లేదు, నేను కాబట్టి అనట్లేదు, నేను రాజు అయ్యాను, నువ్వు నియమించినటువంటి ఈ రాజు, నువ్వు నాకు ఈ స్థితిని కలుగు చేస్తావే. ఇప్పుడు ఈ రాజు చెప్తున్నాడు, నా బలమును బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, నీ బలమును బట్టి నేను ఏం చేస్తున్నాను? సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 2వ మాట, నీ రక్షణ బట్టి అతడు ఎంతో. ఎవరా అతడు? దావీదే. ఎవరా అతడు అంటే దావీదే. తన గురించి తను పాడుకుంటున్నటువంటి పాట. అంటే ఈ కీర్తన పాడుతున్నప్పుడు దావీదు తను రాజే, కానీ తను రాజుగా ప్రవర్తించట్లేదు. ఎంతో విధేయతతో ఈ స్థితి నాకు ఇచ్చిన దేవా, ఈ స్థితికి కారకుడైనటువంటి దేవా అనేటువంటి ఉద్దేశముతో ఆయన మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన మాట అంటాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో. అతడు అంటే రాజుగా మారిన తర్వాత దావీదు అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఎందుకు దేవుని రక్షణ బట్టి అంతగా హర్షించాలి దావీదు? దేవుడు దావీదుని బలపరిచినటువంటి విధానం అది. తన కష్టకాలంలో, ఉపద్రవాలలో దేవుడు దావీదు పక్షంలో నిలబడినప్పుడల్లా దావీదుకి జయమే. ఒక గొలియాతును చూసి ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క సైన్యం అంతా పారిపోయి వెనక్కి వచ్చేస్తుంటే, ఇశ్రాయేలీల రాజు అయినటువంటి సౌలు వెనక్కి పారిపోయి వచ్చేస్తుంటే, ప్రియదేవుని బిడ్డలారా, దావీదు నిలబడ్డాడు.
దావీదు నిలబడ్డాడు. జీవము గల దేవుణ్ణి దూషించడానికి ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడికి ఎంత ధైర్యం అని నిలబడ్డాడు. అప్పటికి దావీదు వయసు చాలా చిన్నవాడు, 15 సంవత్సరాలు. ఆ వయసులో నిలబడినప్పుడు ఒక గొలియాతును చూసి ఒక సైన్యం వెనక్కి వచ్చేస్తుంటే, రాజు వెనక్కి వచ్చేస్తుంటే దావీదు ఎదురుగా వెళ్ళి నిలబడినప్పుడు దావీదు పక్షమున దేవుడు నిలబడ్డాడు. దావీదు కొట్టగా గొలియాతు ఏమైపోయాడు? పడిపోయాడు. గొలియాతు ముందు దావీదంతా, సింహం ముందు దావీదంతా. సింహం ఏదన్నా చిన్నదా? ఎలుగుబంటి ఏమన్నా చిన్నదా? దాని ముందు దావీదు ఎంత? దావీదు బలం ఎంత? గొర్రెలు కాసుకునేటువంటి దావీదు బలము సింహము ముందెంత? ఎలుగుబంటి ముందెంత? మీరు ఎవరైనా ధైర్యం చేయగలరా సింహం ముందుకెళ్ళి నిలబడడానికి? నేను చిన్నప్పటి నుంచి వైజాగ్లో పుట్టి పెరిగాను కదా, మాకు జూ ఉంది. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జూలో అప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టారు. మా కాలేజ్ తరపున మేము ఆ జూ పరిసర ప్రాంతాలని శుభ్రం చేయడానికి స్టూడెంట్స్గా మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత జూలో ఉన్నటువంటి ఆ చెత్త అంతా తీస్తున్నాం. మా కాలేజ్ తరపున క్యాంపెయినింగ్ అన్నమాట అది. వెళ్తుంటే ఈలోపు ఏం జరిగిందంటే, మధ్యాహ్నం కరెక్ట్గా ఫుడ్ పెట్టే టైం, జంతువులకు ఫుడ్ పెట్టే టైం, సింహాలు బోన్ దగ్గరికి లోపలికి వచ్చినాయి. ఆ వ్యక్తి ఫుడ్ వేస్తున్నాడు. మేము అప్పుడే ఆ బయట పరిసరాల్లో ఉన్నటువంటి చెత్త తీస్తున్నాం. సరే ఒకసారి చూడొచ్చా అని చెప్పి ఆయన అడిగితే, చూడండి కానీ మీరు ఏమీ దాన్ని అరవకండి, అది చేయకండి, ఇది చేయకండి అని అన్నాడు. సరే అని చెప్పి ఆ సింహపు బోను, ప్రియులారు మీరు నమ్మితే నమ్మరు, ఇది సింహాల బోన్ అనుకోండి, ఇది ఇంత ఇక్కడ వరకు, అంటే మధ్యలో అది ఉంది, బోన్ ఉంది, ఇక్కడ నుంచి ఉన్నాం మేము. అది తినడానికి వచ్చిన జూలో ఉన్నటువంటి పెద్ద సింహము తినడానికి వచ్చి మమ్మల్ని చూసి మా వైపుకి తిరిగి ఒకే ఒక్క కేకేసింది, ఒకే ఒక్క అరుపు అరిసింది. 2 రోజులు జ్వరం వదలలేదు నాకు. 2 రోజులు దాని దగ్గర నుంచి చూసానేమో, అది అరిసిన అరుపుకి ఏమో తెలీదే, 2 రోజులు జ్వరం వదలలేదు. ఆ తర్వాత 2 రోజులు కాలేజీకి వెళ్ళలేదు నేను. ఆ దగ్గర నుంచి చూసి అరిసిన అరుపుకి అంత దడ పట్టుకుంటే మీద పడితే ఉంటామా? కానీ అలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా దావీదు రక్షింపబడ్డాడు అంటే అది దావీదు గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనము చెప్పండి? ఎవరి గొప్పతనము? దేవుని గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది నా గొప్పతనం, నా అదృష్టం అనుకుంటారు. కాదు, దేవుని కృప. ఇంకో సంఘటన చెప్పి వాక్యంలో ముందుకు వెళ్తున్న సమయం కూడా అయిపోతుంది. నేను ఎక్కువగా ప్రయాణాలు చేస్తాను కాబట్టి నా ప్రయాణాల్లో అనుభవాలే నేను ఎక్కువగా నేర్చుకుంటాను. నా ప్రయాణంలో దేవుడు చాలా నాకు నేర్పిస్తాడు. చాలామందిని కలుస్తాను, చాలామందికి సువార్త చెప్తాను. ఎక్కడా కూడా నేను సేవకుడిని అని చెప్పుకోను. వాళ్ళతో ముందు మాట్లాడిన తర్వాత వారి పరిస్థితిని బట్టి నేను దేవుని మాటలు చెప్తూ ఉంటాను. ఒకసారి నేను వైజాగ్ నుంచి వస్తున్నాను, సాయంకాలం అయింది, 5:30, 6 ఆ టైంకి. ఎన్ఐడి వెళ్ళి అక్కడ కార్లు ఉంటాయి కదా, రాజమండ్రి వరకు వచ్చి అక్కడి నుంచి వచ్చేయచ్చలేనటువంటి ఉద్దేశంతో వచ్చా. ఎన్ఐడి వచ్చాక అక్కడ ఒక కారు ఉంది, ఎట్టిగా కారు ఉంటే ఆ కారు ఎక్కాను. ఎంత అని అడిగితే 500 అన్నాడు. సరే అని చెప్పి ఎక్కేసాను. ఎదర్ సీట్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన కొంచెం లావుగా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుని కూర్చున్నాడు. నేను వెనకాల కూర్చున్నాను. అక్కడ ఉన్నటువంటి ఒక బాధ ఏంటంటే కారు అంతా నిండే వరకు తీరు, కారు అంతా నిండాలి, అప్పుడు రాజమండ్రి బయలుదేరుతుంది. అప్పటికి ఒక పావు గంట అయిపోయింది. నేను వెయిట్ చేస్తున్నాను కార్లను, ఏం తీయట్లేదు. నాకు తెలుసు ఆ టైంకి ఈ ఓల్వో బస్సులు వస్తాయి, హైదరాబాద్ వెళ్ళేటువంటి బస్సులు వస్తాయి, అది ఎక్కేసిపోని రాజమండ్రిలో దిగిపోతాం అనేటువంటి ఉద్దేశము మైండ్లో వస్తుంది. సరేలే చూద్దాం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే సరే కదా అని చెప్పి అలా కూర్చున్నాను. ఈలోపు ఆ వ్యక్తి ఫోన్ చేసి తన కుటుంబంతో మాట్లాడుతున్నాడు. పని అయిపోయింది, అంతా బాగానే జరిగింది, నేను ఉన్నాను కాబట్టి అయిపోయింది. చూసావు ఈరోజు ఎంత బాగుందో, నా అదృష్టం ఎంత బాగుందో, కారులో కూడా ఎదర్ సీటు దొరికింది అన్నాడు. ఏ సీటు? కారులో కూడా ఎదర్ సీటు దొరికింది అని మాట్లాడుతున్నాడు. పోన్లే ఏదో సంతోషపడుతున్నాడు అని చెప్పి అనుకుని కొంతసేపటికి ఇంకా కారు తీయకపోతే నాకు చిరాకు వస్తుంది. మళ్ళీ టైం అవుతుంది, లేట్గా వెళ్ళడం ఎందుకు, మళ్ళీ రాజమండ్రిలో బస్సులు దొరకవు, నాకు ఇబ్బంది అయిపోతుంది, రాజమండ్రి నుంచి మళ్ళీ ధర్మవరం రావాలంటే ఇబ్బంది అయిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో నేను ఏం చేస్తానంటే ఈ ఓల్వో బస్సులు వస్తే అది ఎక్కేసాను. ఎన్ఐడి జంక్షన్లో దిగి ఓల్వో బస్సు వస్తే అది ఎక్కేసాను.
ఎక్కేసాను రాజమండ్రి వరకు. నేను ఫోన్ చేశాను, రాజమండ్రి కాదు ఇక్కడ హైవే దగ్గర దిగుతాను, తమ్ముళ్ళకి ఫోన్ చేశాను, ఈ టైంకి వస్తాను రండి అని చెప్పి వాళ్ళకి చెప్పాను. వాళ్ళు వస్తామన్నారు, అంతా బాగానే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, బస్సు ప్రయాణం అయింది. భోజనానికి ఆపారు, ఎక్కడ గండేపల్లి దగ్గర ఆపారు. అన్న ఇక్కడ జగ్గంపేట దాటాక మురారి దగ్గర గండేపల్లి దగ్గర ఆపారు భోజనానికి. మేము భోజనం చేస్తున్నాం, బయలుదేరిపోయింది బస్సు. భోజనం చేశాక నేను ఎదర క్యాబిన్లోకి వచ్చి డ్రైవర్ దగ్గర కూర్చున్నాను, అలాగే దిగిపోతాం కదా కొంతసేపటికని. గండేపల్లి దాటాక మల్లేపల్లి, ఆ తర్వాత వడిసలేరు అనేటువంటి బోర్డు ఒకటి వస్తుంది మీకు. అక్కడికి వచ్చేటప్పటికి ఒక యాక్సిడెంట్ అయింది, చాలా ఘోరంగా అయింది. ఏంటా యాక్సిడెంట్ అని చూస్తే అది ఎట్టిగా కారు. అంటే మేము ముందే బయలుదేరాం, ఆ కారు కంటే ముందే బయలుదేరాం. మేము భోజనం చేయడం వల్ల పక్కకు ఆగాం, భోజనాన్ని బస్సు ఆపితే పక్కకు ఆగాం. ఈ లోపల కారు మమ్మల్ని దాటుకుని వెళ్ళి ఆ వడిసలేరు అనేటువంటి బోర్డుకి ఒక 100 మీటర్ల దగ్గర ఆ కారు యాక్సిడెంట్ అయింది. ఈ పక్క డ్రైవర్ బతికాడు, కానీ ఈ సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి స్పాట్లో చనిపోయాడు. ఆ రోజు ఒక రకమైనటువంటి ఫీలింగ్. ఎందుకంటే అంతకుముందే అన్నాడు, నేను చాలా అదృష్టవంతుడిని, నాకేం దొరికింది, ఎదర్ సీట్, ఈరోజు అంతా బాగుంది నాకు అని విర్రవీగితూ మాట్లాడాడు. నాకు ఆ మాట వెంటనే గుర్తొచ్చింది. ఆ రోజు ఆ కారులో నేను ఉండాలి, ఆ కారులో నేను గాయాలతో ఉండాలి. ఎందుకో ఆ రోజు వెంటనే దిగి ఎక్కి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కిన కారుని దిగిపోయి మళ్ళీ బస్సు ఎక్కాను. ఎక్కిన తర్వాత ప్రియదేవుని బిడ్డలారా, ఈ సంఘటన జరిగినప్పుడు అనిపిస్తుంది, మన బలమును బట్టి మనం ఏం చేయకూడదు, అతిశయించకూడదు. ఈరోజు నేనే అని విర్రవీగితే ఒక దినము నీది కాదు, అది నీ చేతిలో ఉండదు. బ్రతికి ఉన్నంతకాలం నమ్మకంగా ఉన్నావంటే దేవుడు తన కృప చేత నేను బలపరుస్తాడు. దావీదు దేవుని బట్టి అతిశయిస్తున్నాడు. అదే అంటున్నాడు, ఈ రాజు నీ రక్షణ బట్టి ఏం చేస్తున్నాడు, హర్షించుచున్నాడు అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు. చూడండి 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంచి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. ఆ కిరీటము అతని తల మీదకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నీవు అతన్ని ఏం చేసావు, ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద నువ్వేం ఉంచావు, అపరంచి కిరీటం. అంటే రాజుగా పట్టాభిషేకము చేయబడ్డానికి కిరీటము పెట్టుకునేటువంటి స్థితిని దావీదుకి దేవుడే ఇచ్చాడు. దావీదు దేవుడిని ఆ రీతిగా నమ్మాడు. ప్రియులారా, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఎలా నిలబడమంటే అలా నిలబడ్డాడు. చెయ్యని తప్పులకు కూడా దావీదు మీద నిందలు వేస్తారు. అన్నీ చెప్పడానికి సమయం లేదు, అందుకనే చరిత్ర లోపలికి వెళ్ళట్లేదు, వెళ్తే చాలా టైం అయిపోద్ది. అన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఇంటికి వెళ్ళి 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. క్రమంగా చదవండి, అర్థం చేసుకుని చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దావీదు చెయ్యని తప్పు కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, దుఃఖించిన సందర్భాలు ఉన్నాయి, కానీ దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. దావీదుకి ఆ కిరీట స్థితిని ఇచ్చాడు. తర్వాత 4వ వచనం, ఆయుష్ను ఇమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఈ మాట ఎప్పుడు అడిగాడు తెలుసు, సౌలు తరుముతున్నాడు. సౌలు దావీదుని తరుముతున్నాడు చంపడానికి, చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 1 సమూయేలు 18వ అధ్యాయం 1వ వచనం, 1 సమూయేలు 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దినమున అతడి తండ్రి చేర్చుకునేను కాదు, క్షమించాలి, ఎన్నో వచ్చినము, అదే 18వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి. నాటి నుండి సౌలు దావీదు మీద ఆ తర్వాత మీరు చదువుకుంటూ వస్తే చాలా విషయాలు ఉంటాయి. అయితే దావీదు సౌలుకు భయపడ్డాడు, ఎందుకంటే సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు దావీదుని. అక్కడ మొదలవుతున్న సౌలు ప్రయత్నం.
సౌలు తరుముతూనే ఉంటున్నాడు, దావీదు పరిగెడుతూనే ఉంటున్నాడు. అయిపోయింది, ఇంకా దొరికిపోయాను సౌలుకి అనుకునేటువంటి సమయంలో కూడా దేవుడు దావీదుని రక్షిస్తాడు. అప్పుడు దావీదు ఈ మాట మాట్లాడుతున్నాడు, నువ్వు నాకు ఆయుష్నిచ్చావు, నేను ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడిని, రాజు అవ్వకుండా నేను చచ్చిపోవాల్సిన వాడిని, ఆయుష్నిచ్చి రాజుగా కూర్చోబెట్టావు, కూర్చోబెట్టిన తర్వాత దీర్ఘాయుష్తో నన్ను ఏం చేస్తున్నావు, నింపుతున్నావు అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు. చూడండి తర్వాత 21వ సంకీర్తన 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాను, గౌరవ ప్రభావములు నీవు అతనికి అంతకుముందు లేవు. ఇశ్రాయేలీల వారు దావీదుని గౌరవించలేదు, రాజుగా ఒప్పుకోలేదు. మాకు దావీదు వద్దన్నారు రాజుగా. ఏ ఇశ్రాయేలీల ప్రజలందరూ మాకు రాజుగా దావీదు వద్దన్నారు, అదే ఇశ్రాయేలీల ప్రజలు తిరిగి దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వే మాకు రాజుగా ఉండాలని రాజుని గౌరవించడం మొదలుపెట్టారు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. 3వ వచనం. మరియు ఇశ్రాయేలీల వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు వద్దకు రాగా, రాజు అయిన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను గనుక ఇశ్రాయేలీల మీద రాజగుట్టకై వారు దావీదునకు ఏం చేశాను. ఒకప్పుడు దావీదును ఒప్పుకోలేదు, ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీల వారు సకల గోత్రములు వారు హెబ్రోనులో దావీదునందుకు వచ్చి, చిత్తగించము, మేము నీ ఎముకనంటే వారము, రక్త సంబంధికులం, పూర్వకాలమున సౌలు మా మీద రాచేయుండగా నీవు ఇశ్రాయేలీలను అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీలను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండువని యెహోవా నిన్ను గురించి. ఏ ప్రజలైతే దావీదు మాకు రాజుగా వద్దన్నారు, ఏ ప్రజలైతే దావీదుని తిరస్కరించారు, ఏ ప్రజలైతే దావీదుని అగౌరవంగా మాట్లాడారు, ఏ ప్రజలైతే దావీదుని దూషించారు, అదే ప్రజలు మరలా దావీదు దగ్గరికి వచ్చి నువ్వే మాకు రాజుగా ఉండాలని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఎవరైతే దూషించారో, ఎవరైతే అమర్యాదగా మాట్లాడారో, ఎవరైతే తిరస్కరించారో వాళ్ళందరినీ కూడా తిరిగి దేవుడు దావీదు దగ్గరికి రప్పించాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు ఏమన్నా చూడ, గౌరవ ప్రభావములు నీవు అతనికి ఏం చేసావు, గౌరవ ప్రభావములు నీవు అతనికి ఏం చేసావు, ధరింపజేసావు. తర్వాత వచ్చిన నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండినట్లు నీ సన్నిధిని సంతోషముతో. ఈ మాటను చదవండి 7వ వచనం. ఎలయనగా రాజు యెహోవా నందు ఏం చేస్తున్నాడు, ఆ రాజు యెహోవా నందు నమ్మకం ఉంచుచున్నాడు. ఆ నమ్మకమే దావీదుని నిలబెట్టింది. ఈరోజు నీ నమ్మకమే నిన్ను నిలబెట్టాలి, నీ సంఘాన్ని నిలబెట్టాలి. ఏ సంఘమైన ప్రియుల దేవుని బిడ్డలారా విశ్వాసం లేకుండా నిలబడతాం. ఆ విశ్వాసం అటు ఇటు ఊగేటువంటి విశ్వాసం అయ్యకూడదు. పలానోళ్ళు ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుంది, అవసరం లేదు అక్కడ వరకు వెళ్ళేది. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, దేవుడు నీలోనే ఒకరికి ఇస్తాడు అలాంటి వరము. నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, నీ సరిహద్దుల యొక్క అభివృద్ధి కొరకు, నీ కుటుంబాల క్షేమం కొరకు మన సంఘంలోంచి ఎవరికైనా దేవుడు అటువంటి వరం ఇస్తాడు. కానీ ఆ వరాన్ని అపేక్షించరు, బయటికి పోతారు. పలానా అయ్యగారు ప్రార్థన చేస్తే, పలానా అయ్యగారు ప్రవచిస్తే అని చెప్పి ఏదో తెలియని యొక్క ఆలోచనతో వెళ్ళిపోతారు. కానీ మోకరించి సంఘముగా ప్రార్థన చేసి ఆ వరములు పొందుకుందామనే ఆలోచన ఈరోజు సంఘాల్లో లేవు. ఎందుకు ఈ రాత్రికాల సమయం నీ మాటలు మాట్లాడుతున్నానంటే, దేవుని సంఘం సరిగ్గా ఉంటే ఏ పరిచర్య అయినా ఆగకుండా ముందుకు వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందిరం కట్టడం చాలా కష్టతరమైనటువంటి పని ప్రియ దేవుని బిడ్డలారా. చంద్రవరంలో మందిరం కడుతున్నాను. చంద్రవరం సెంటర్లో ఉంటుంది నా మందిరం. ప్రారంభించి 7 సంవత్సరాలు అయింది. మందిరం ప్రారంభించినప్పుడు బాగానే ఉంది, కానీ తెలియకుండానే సాతానుడి యొక్క క్రియలు పనిచేయడం మొదలయ్యి పని చేసేవారిని వెనక్కి వెళ్ళిపోయేవారు. ఒకరి మీద ఒకరు కోపాలని పెంచుకునేవారు, ఒకరి మీద ఒకరు పంతాలకు వెళ్ళేవారు, ఒకరినొకరు దూషించుకునేవారు. ఒకరు పని చేస్తే ఇంకొకరికి నచ్చదు, ఒకరికి పేరు ఒకరు బాగా కనబడుతుంటే పరిచర్య మరొకరికి నచ్చదు. ఈ రోజుకి 7 సంవత్సరాలు అయింది. మీరు కావాలంటే వెళ్ళి చూడండి. 2018 సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి పరిచర్య పని అది. 2018 సంవత్సరంలో నేను శంకుస్థాపన చేసి మొదలుపెట్టినటువంటి పని అది. ఈ రోజుకి కూడా 80% పూర్తయింది. మందిరం కట్టడం అంత సులువు కాదు. ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు, ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు. అలాగే మార్పిన్పాడులో కూడా మందిరం
అది కూడా జరుగుతుంది. అది కూడా 80% అయింది. అది కూడా అంతే. దేవుని మందిరం కట్టుచుండగా తెలియకుండానే గొడవలు వస్తాయి, తెలియకుండానే విభేదాలు వస్తాయి, తెలియకుండానే మనస్పర్ధలు వస్తాయి. అవేవి రాకుండా ఉండాలంటే సంఘం వాటిని జయించేటువంటి స్థితిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇచ్చినటువంటి పనిలో నమ్మకంగా ఉండాలి. మనం కడుతున్నది దేవునికి ఒక స్థలము, దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి ఒక స్థలములో అనేక మంది దీవించబడుట ఒక మందిరం కడుతున్నాం. అందులో మనం ఎంత నమ్మకంగా ఉండాలో అంత నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకత్వం లేదనుకోండి, దేవుని పనికి ఆటంకంగా ఉన్నామనుకోండి, మన సరిహద్దులు పాడైపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎన్నటికీ కూడా దేవుని పనికి ఆటంకంగా మారకూడదు. ఈ రాత్రికాల సమయంన 2 మందిరాలు కడుతున్నటువంటి అనుభవంతో చెప్తున్నాను. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా 2 మందిరాల మధ్యలో నలిగిపోతున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా. దేవుని మందిరం కట్టడం చాలా కష్టతరం. అది పూర్తవ్వాలి అంటే డబ్బు ఉంటే అవ్వదు. డబ్బు ఉన్నంత మాత్రాన పని జరగదు. నా దగ్గర 2.5 లక్షలు ఉంచుకుని సంవత్సరంన్నర పని ఆపేశాను. సంవత్సరంన్నర ఏం ఆపేశాను? పని ఆపేశాను. డబ్బు ఉంటే అవ్వదు. దేవుని మందిరం కట్టేటప్పుడు డబ్బు ఒకటే కాదు, డబ్బు కంటే విలువైనటువంటి ప్రార్థన ఉండాలి. సాతాను క్రియలను జయించగలిగేటువంటి ప్రార్థన ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు మారతారో తెలియదు, ఎప్పుడు ఎవరు ఆటంకంగా వస్తారో తెలియదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు ఏవి మనలో రాకుండా ఉండాలంటే పని ప్రారంభం అవ్వకముందే బలమైనటువంటి ప్రార్థన మనలో ఉండాలి. అందుకొరకే ఈ కూడికలను దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో దేవుడు నిన్ను అంత దీవిస్తాడు. ఇశ్రాయేలీల రాజు అయినటువంటి దావీదు యొక్క పేరు చరిత్రలో అంతగా వర్తిల్లడానికి కారణము, ఆ దావీదు తన కష్టకాలంలో, తన భయంకరమైనటువంటి దినాలలో ఆలస్యమైనప్పటికీ కృంగిపోకుండా ఎదురు చూస్తూ వచ్చాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడో అంతగా దీవించబడ్డాడు ఆ రాజు. ఇప్పుడు అంటున్నాడు, ఈ రాజుని అంత ఏం చేస్తున్నాడు? నమ్మకం ఉంచుచున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఎటువంటి నమ్మకం ఉండాలి, నీ జీవితంలో ఎటువంటి స్థితి ఉండాలి. నువ్వు ఎన్నుకోబడ్డావు. దేవుని కొరకు ఒక స్థలము కట్టాలి అంటే అది అంత సులువైనటువంటి పని కాదు. దేవుడు ఎన్నుకోకపోతే నువ్వు ఏ పార్టీ వాడు, నేను ఏ పార్టీ వాడును. ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని సేవ అంటే తెలియని వాడిని. మీకు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. మా నాన్నగారు గొప్ప దైవజనులే, కానీ మమ్మల్ని ఊరికి దూరంగా పెట్టించారు. చిన్న వయసు నుండే నేను వైజాగ్లో పెరగడం మొదలుపెట్టాను. పుట్టింది పెరిగిందంతా వైజాగ్లోనే. సెలవులకి అప్పుడప్పుడు వచ్చేదే ఇక్కడికి. పెరిగిందంతా కూడా వైజాగ్లో, నేను చదువుకున్నదంతా కూడా వైజాగ్లో. సడన్గా 2016 సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది, చేతిలో ఉద్యోగం ఉంది. ఈరోజు ఉద్యోగం చేస్తే సంవత్సరానికి 96 లక్షలు సంపాదించుకోవాలి. ఎంత? ఎందుకంటే నా స్నేహితులందరూ అంతే సంపాదిస్తున్నారు. సంవత్సరానికి 96 లక్షలు సంపాదించగలను. కానీ ఆ సమయంలో ఏమో నాకు తెలియదు. నేను ఎప్పుడు స్టేజ్ మీద మైక్ పట్టుకుని మాట్లాడింది కూడా లేదు. అందరితో కలిసి పాటలు పాడడం తప్ప ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు. స్టేజ్ ఫియర్, వణిగిపోయేవాడిని. ఏమైందో తెలియదు. ఒక రాత్రి నా జీవితం మారిపోయింది. ఒక రాత్రి నా జీవితం సిటీ నుంచి పల్లెటూరుకు వచ్చింది. ఒక రాత్రి నా జీవితం లోకము నుండి వేరే దేవుని వైపుకి తిరిగేటట్టుగా చేస్తుంది. ఏమో ఆ రోజు రాత్రి దేవుని పేరుకు పిలువబడ్డాను. ఎందుకు వచ్చిందో తెలియదు ఆ తెగ్గింపు. ఎందుకు పిలువబడ్డానో తెలియదు. ఈ రోజుకి వెనక్కి తిరిగి చూస్తే నిలబడింది నేనేనా అనేటువంటి ఆశ్చర్యం. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాతావరణానికి, అక్కడ ఉండేటువంటి మనస్తత్వాలకి అలవాటు పడిన నేను ఇక్కడికి వచ్చాక స్థిరపడినటువంటి సంఘములో, కొన్ని ఏళ్ళగా స్థిరపడినటువంటి విశ్వాసుల మధ్యలో వారి మనస్తత్వాలను అర్థం చేసుకుని వారికి అనుకూలంగా, అందులో నా వయసు 21 సంవత్సరాలు, ఆవేశంతో అడుగులు వేసేటువంటి సమయం. అలాంటి సమయంలో సేవలోకి వచ్చిన తర్వాత చాలా ఎదుర్కొన్నాను. నన్ను అంగీకరించలేకపోయారు. మా నాన్నగారు గొప్ప సేవకుడు, ఆయన నిలబడితే 2 గంటలు ఏకదాటిగా వాక్యం చెప్పగలరు. నేను పట్టుమంది 2 నిమిషాలు కూడా చెప్పలేని పరిస్థితి. 4 పేజీలు రాసుకున్నాను. ఏదో పుస్తకంలో చూసుకుని ఏదో చెబుదామనుకున్నాను. 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేకపోయాను. అది నా స్థితి. దేవుడు అడిగాను ఒకటే మాట, ప్రభువా
ఎందుకు నా జీవితాన్ని ఈ స్థితికి తీసుకొచ్చావో నాకు తెలియదు. మాటిస్తున్నా, నువ్వు నన్ను బలపరచు, బ్రతికి ఉన్నంతకాలం ఏది ఆశించకుండా నీ దగ్గర నమ్మకంగా ఉంటాను. ఆ రోజు నుంచి దేవుడు నా జీవితాన్ని మార్చాడు. 3 సంఘాలని ఒక సంఘం నడిపించడమే చాలా కష్టం. ఒక సంఘాన్ని, అందులో ఉండేటువంటి జనాల్ని భరించడమే చాలా కష్టం. మనం ఏది చేసినా ఏదో ఒక మాట అంటారు. మనం ముందు పోయిన వాళ్ళే మనం వెనక్కి వెళ్ళి తిట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఆ యవ్వన వయసులో వేదన పడుతూ, బాధపడుతూ, ఆ మాటలని భరిస్తూ, కొన్ని దోషంలో అనుభవిస్తూ, సేవ అంటే తెలియనటువంటి నేను నేరుగా సేవకుడిని అయిపోయాను. నాకు ఏ ట్రైనింగు లేదు అప్పుడు. నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలే, నిలబడ్డాను అంతే. ఒకటే అడిగాను, ప్రభా నిలబడిన నన్ను నువ్వు నిలబెట్టుకో, నువ్వు నిలబెట్టుకో. అందరూ గోల, ఆయనేంటి ఈయనేంటి, ఆయన ఏ సేవకుడు ఈయనేంటి, ఆయన ఎలా చెప్తాడు ఈయనేంటి. దేవుడు విడిచిపెట్టరు అన్నాడు, వాగ్దానం చేశాడు. నమ్మినటువంటి దేవుడు ఈ రోజుకి కూడా నన్ను బలపరుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ప్రియ దేవుని బిడ్డలారా. నా జీవితంలో సేవలో ఒకటే నియమం పెట్టుకున్నా, ఏ రోజు డబ్బు వెనకాల పరిగెట్టకూడదు. 2, ఏ రోజు తిండి వెనకాల పరిగెత్తకూడదు. ఈ రోజుకి కూడా మా 3 సంఘాలే కాదు, చాలామంది దగ్గరికి వెళ్ళి అడగండి, చెప్తారు. ఏ రోజు కనీసం ఎక్కడ కూడా ₹1 ఎవరి దగ్గర ఆశించలేదు. ఉన్న దాంట్లో నమ్మకంగా ఉంటే కష్టకాలంలో దేవుడు నన్ను బహుగా దీవిస్తూ వచ్చాడు. ఆ అనుభవం నెరిగిన వాడిగా చెప్తున్నాను, ధైర్యం కలిగి ఇదే బైబిల్ పట్టుకుని అనేక మార్లు నా సంఘంలో నేను సాక్ష్యం చెప్పిన వ్యక్తిగా చెప్తున్నాను. దేవుడు మనకిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీరు, మీకు ఇవ్వబడినటువంటి పరిచర్యలో మీరు నమ్మకంగా ఉంటే మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. ఏమీ రాని నన్ను, ఓ మాట చెప్పనా, తెలుగు కూడా మాట్లాడడం రాదు సరిగ్గా. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, తెలుగు బైబిల్ చదవడం కూడా రాదు. తెలుగు బైబిల్ చదివితే చాలా తప్పులు చదివేవాడిని. అలాంటి స్థితి నుంచి ఈరోజు అనేక స్థలాల్లో, అనేక సంఘాల్లో వాక్యం చెప్పేటువంటి స్థితిని దేవుడిచ్చాడు. ఇది మనుషులను బట్టి కాదు, నా బట్టి కాదు, ఎవరి బట్టి కాదు, కేవలం దేవుని కృప. మనం నమ్మకంగా ఉన్నామంటే మన జీవితాన్ని బలపరిచేది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆ దేవుడు నేను పిలుస్తున్నాడు. ఆయన రక్తము చేత నిన్ను కడిగాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను ఒక సంఘంగా ఏర్పాటు చేశాడు. ఆయన ఇచ్చేంత వరకు ఎదురు చూస్తారు ఇంతకాలం మీరు. ఇక మీదట ఆయన కార్యములు జరుగుతుండగా దేవుని కొరకు మనం నమ్మకంగా నడుచుకోవాలి. మన బ్రతికి ఉన్నంతకాలం మన సంఘానికి నమ్మకంగా ఉండాలి. దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ఆ జీవితం లేదనుకోండి, ఒక దినం మన లెక్క అప్పచెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక దేవుని కొరకు నమ్మకంగా నిలబడదాం. ఈ మందిరం యొక్క నిర్మాణంలో కానీ దేని విషయంలో అయినా దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తే అలా నడవండి. మీకు పని చేయాలనే ఆలోచనిస్తే మానకుండా పని చేయండి. మీకు ఆర్థికంగా సహకరించాలన్న ప్రేరేపణిస్తే సహకరించండి. ఏదైనా అది దేవుని యొక్క ఆలోచన, మీ బుర్రలో పుట్టుకొచ్చిన ఆలోచన కాదు అది. దేవుడు ఇవ్వకపోతే మీకు ఆలోచన రాదు. ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండండి. దేవుని పని కొరకు ఆటంకంగా కాకుండా అనుకూలంగా మారితే ఆ దేవుని పని అద్భుతంగా జరుగుతుంది, ఆశీర్వాదకరంగా జరుగుతుంది. ఆ దేవుని పని ద్వారా అనేక మంది దీవించబడతారు. మనము, మన కుటుంబాలు దీవించబడతాం. కనుక ఈ రాత్రికాల సమయమున ఇక్కడ చేరినటువంటి మనమందరం ఆ దేవుని యందు విశ్వాసం ఉంచాం కనుక ఆ దేవుని మీద ఆధారపడదాం. దావీదు ఎలా అయితే, చివరి మాట నేను చెప్పాను, ఈ రాజు ఎవరి మీద నమ్మకం ఉంచాడు? యెహోవా యందు. కాబట్టి సకలమైనటువంటి ఉపద్రవాల నుండి దావీదు తప్పించబడ్డాడు. 16 సంవత్సరాలు నిరీక్షించినా కానీ దేవుడు దావీదు అనుకున్నది దావీదుకి ఇచ్చాడు. వాగ్దానం చేసింది దావీదుకి ఇచ్చాడు. ఆ 16 సంవత్సరాలు దావీదు కృంగిపోకుండా దేవుని వైపు చూశాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని వైపు చూద్దాం. దేవుడి మాటలు దీవించనుగాక. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరిద్దాం, మిగిలిన వారు లేచి నిలబడదాం. ఒక నిమిషం తల్లు వచ్చి దేవుని సన్నిధిలో ఒక మాట చెప్పి దినమున ఈ స్థలాన్ని విడిచి వెళ్దాం. దేవుడు గొప్ప దేవుడు. దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు.
తన దాసుడైన దావీదుని గొర్రెల దొడ్డిలోంచి పిలిపించాడు. గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తిని దావీదు మార్చి ఇశ్రాయేలీయులకి రాజుగా ఇచ్చాడు. గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తిని సింహాసనం మీద రాజుగా దేవుడు నిలబెట్టాడు. దేవుడు స్థితిని పెంచగలిగిన దేవుడు, స్థాయిని పెంచగలిగిన దేవుడు. నువ్వు నమ్మకంగా ఉంటే నీ సరిహద్దులను విస్తారముగా విశాలముగా అభివృద్ధి చేయగలిగినటువంటి దేవుడు. ఈరోజు నువ్వు నిరీక్షిస్తున్నటువంటి దినం వస్తుంది. దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు నువ్వు? ఒక మాట దేవుణ్ణి అడుగు. దేవుని పరిచర్య ఏంటో ఒక మాట చెప్పాను నేను నీకు. ఎంత నమ్మకంగా ఉంటున్నావు నువ్వు? దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాలను అపేక్షించగలుగుతున్నావు, అడగగలుగుతున్నావు. ప్రభువా నీ సన్నిధిలో నాకు ఏ పని ఉందని అడగగలుగుతున్నావా? నేను ఏ పని చేయాలి ప్రభువా నీ సన్నిధిలో? పాటలు పాడనా, పరిచర్య చేయనా అని అడగగలుగుతున్నావా నువ్వు? ప్రభువా నువ్వు ఎలా వాడుకుంటావు అని అడగగలుగుతున్నావు నువ్వు? నా సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను ఎలా వాడబడాలి అని అడగగలుగుతున్నావు నువ్వు? ఆ స్థితి ఈరోజు నీలో ఉండాలి. ప్రార్థించేవారు కావాలి, దేవుని సంఘములో పరిచర్య చేసే వాళ్ళు కావాలి, దేవుని సన్నిధిలో సువార్త ప్రకటించేవారు కావాలి, పరిచర్యలో సహకరించే వాళ్ళు కావాలి, ఆర్థికంగా పరిచర్యను బలపరిచేవారు కావాలి, తలాంతులు వాడి పరిచర్యను అభివృద్ధి చేసేవారు కావాలి. ఇందులో నిన్ను ఏ పని కొరకు దేవుడు వాడుకుంటున్నాడు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచించేవారు కావాలి. ఎవరికైనా బాగోకపోతే స్వస్థత ప్రార్థనలు చేసేవారు కూడా కావాలి. ఈ గుంపు పైనుంచి అక్కడ ఊడిపడరు, మనలోంచి వస్తారు. నువ్వు నమ్మకంగా ఉంటే నీలో ఎవరో ఒకరిని దేవుడు ఆ పని కొరకు వాడుకుంటాడు. దేవుని సంఘానికి నమ్మకంగా ఉండు, దేవుని దాసులకు నమ్మకంగా ఉండు. ఈ దాసులు మిమ్మల్ని హెచ్చరించడానికి, మిమ్మల్ని సరిచేయడానికి జీవితాల్ని త్యాగం చేసి, పాత జీవితాన్ని విడిచిపెట్టి కష్టమైన నష్టమైన రాత్రి పగలు మీ కొరకు పని చేస్తున్నారు. ఆ దాసుల ద్వారా వచ్చినటువంటి గొప్ప పంట మీరు, ఇది ఫలించేదిగా ఉండాలి, ఉపయోగపడేదిగా ఉండాలి, వాడబారినదిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక మాట చెప్తాం. మనం ఆరాధించేటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఎంతమంది ఉన్నా ఈ లోకంలో ఆయన వంటి వాడు లేడు. ఆయన జీవము గల దేవుడు, ఆయన స్తుతులకు పాత్రుడు. అందరూ చెప్తాం ఈ మాట. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల బహుగా స్తుతులకు అన్యజనులలో. అందరూ స్వరమెత్తాలి. లోకము నుండి వేరు చేసి మనకు ధన్యతనిచ్చిన గొప్ప దేవుడు మనదే. యెహోవా నా బలమా. చెప్దాం, దేవా ఈరోజు నువ్వే నాకు పదం, నువ్వే నాకు శక్తి అనే మాట. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, మరణం నుండి తప్పించగలిగే దేవుడు, శత్రువుల నుండి విడిపించగలిగే దేవుడు, బలమునిచ్చే దేవుడు, శక్తినిచ్చే వరద వలే భక్తిహీనులు పోర్లిన్, వరద వలే. అందరూ స్వరం ఎంత. విడిచిపెట్టే దేవుడు కాదు మనకు. విడువక నన్ను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మాట, పరిపూర్ణమైనది. యెహోవా. మన రెండు చేతుల ఆకాశం వైపు చాపి
రాత్రికాల సమయంలో ఒక మాట చెప్పి దేవుని సన్నిధి నుండి మనం వెళ్దాం. ఈరోజు దేవుడిని ఎదుట ఒక పని ఇచ్చాడు, నీకు ఒక బాధ్యతనిచ్చాడు. ఇందులో నువ్వెంత నమ్మకంగా ఉంటావు? నాకొద్దు నీ నమ్మకత్వం నా ముందు ప్రదర్శించద్దు, మీ సేవకుల ముందు ప్రదర్శించద్దు. దేవుడి నీకు ఇచ్చినటువంటి బాధ్యతలు నువ్వెంత నమ్మకంగా ఉంటావు దేవుని దగ్గరే ఒక మాట చెప్పు. నీకు ఇచ్చినటువంటి పనిలో నువ్వు ఎంత సహకరించగలవు, ఎంతలా నిలబడగలవు, ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంఘముగా ఎలా నిలబడగలవో అట్టి సహాయము దయచేదేవా అని ఒక మాట అడుగు. ఈ మందిరమును కట్టుటకు, సరిహద్దులను విశాలపరచుటకు, ఈ మందిరం అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లు, ఈ పరిచర్య అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లు నీ సమర్పణ ఏంటో ఈ రాత్రి నువ్వు దేవునికి తెలియచేయి. దావీదు దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు, నమ్మిక ఇచ్చి ఉన్నాడు. దావీదును పైకి తీసుకొచ్చాడు దేవుడు. దావీదు రాజ్యాన్ని వర్తిల్లింపజేశాడు దేవుడు. నువ్వు నమ్మకంగా ఉంటే నీ సంఘాన్ని కూడా దేవుడు వర్తిల్లింపజేస్తాడు. ఒక మాట ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. ప్రభా, నా ఎదుట నువ్వు ఇచ్చినటువంటి పని, సంఘముగా మేము చేయవలసినటువంటి పని ప్రభా నమ్మకంగా చేయడానికి కావలసిన శక్తిని, ధన్యతను దయచేయండి ప్రభా అని అడుగుదాం. మన దేవుడు బలమునిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, ఊహించని రీతిలో సహాయము చేసే దేవుడు, తన కృపచేత నిన్ను బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. ఆయన పక్షమున నువ్వు నిలబడగా నీ పక్షమున నిలబడేటువంటి దేవుడు, నీ జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. ఆయన వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిగిలి కృపా కనికరం కలిగిన దేవా, మీకు స్తోత్రంలో, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ మందిరంలో నిలబడి మీ ప్రజలతో మాట్లాడేటువంటి కృపనిచ్చారు. దావీదు జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి ప్రభా. కానీ తన 14వ ఏట నుండి 30వ సంవత్సరం వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది తిరస్కరించినా, ఎంతమంది కాదన్నా, ఎంతమంది ఒప్పుకోకపోయినా మీ మీద నమ్మకం ఉంచాడు. ఒక దినమున ఇశ్రాయేలీయులకి రాజుగా ప్రభా మీరు అతన్ని నియమించారు. ఆ దావీదు పేరు ఈరోజు వరకు కూడా నేర్చుకునేటువంటి కృపనిచ్చారు. నిజమే ప్రభా, మా జీవితంలో కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మా ఎడల కూడా మీ వాగ్దానము నమ్మదగం ప్రభా. మీ వాగ్దానం కొరకు కనిపెట్టి కృపను మాకు దయచే. ఒక దినమున ప్రభా మమ్మల్ని దీవించే దేవుడు ప్రభా. ఒక దినము దావీదు వలె నిన్ను స్తుతించేటువంటి కృపను మీరు మాకు దయచే. అంతవరకు నమ్మకంగా మీ సన్నిధిలో, మీ సేవలో కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైన, శోధనలైన ప్రభా నిలబడగలిగే శక్తిని ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. సేవలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, వాటన్నిటినీ జయించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభా మీ దాసుల్ని ఇంకను బలపరచండి. మీ దాసుల ద్వారా అనేక పరిచర్యలు మీరు కడుతున్నారు, అనేక జీవితాలను మీరు కడుతున్నారు, అనేక స్థలాల్లో అనేక మందిని ప్రభా మీరు దర్శిస్తున్నారు. మీ వాక్యం ద్వారా మీ దాసుల్ని వారు చేస్తున్నటువంటి పరిచర్యను దీవించండి అయ్యా. ఆ దాసుల యొక్క పరిచర్య యొక్క ప్రతిఫలము ఈ దినము ప్రభా అనేక చోట్ల మేము చూస్తున్నాం. దానికి సహకరిస్తున్న సంఘాన్ని మీరు దీవించండి. సంఘము దాసులతో కలిసి, దాసులు సంఘముతో కలిసి ప్రభా ఉన్నతమైనటువంటి పరిచర్యను ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి మీరు కృప చూపించిన విధానం బట్టి వందనాలు. మా ఎదుట ఉన్నటువంటి ఈ మందిరపు విస్తరించేటువంటి పని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆర్థికంగా సహకరించే దేవుడు మీరే. ఎవరికి మీరు ప్రేరేపణిచ్చారో మాకు తెలియదు, కానీ మీ సహాయం అందుతుంది ప్రభా. అందును విశ్వసిస్తున్నాం. పని చేసేటువంటి క్రమంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు సహాయం చేయండి. అందరూ ఐక్యతతో ప్రభా మీ కొరకు కష్టపడే, మీ మందిరం కొరకు కష్టపడేటువంటి ధన్యతను దయచేయండి. మీ అందు విశ్వాసం ఉంచి ఈ మందిరం యొక్క పని ద్వారా ప్రభా ఆశీర్వదించబడడానికి మీరు కృప చూపించండి. ఈ పరిచర్యను మీరు దీవించండి. మిగిలిన 3 పరిచర్యలను మీరు దీవించండి అయ్యా. పరిచర్య చేస్తున్నటువంటి దాసుల్ని, ఆయనకి సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డల్ని, వారి కుమారుల్ని, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో పరిచారకులను లేపండి ప్రభా. అనేక మంది వారి తలాంతులు వాడి ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, ఈ సంఘమును అభివృద్ధి చేయటకు, ఈ సంఘము అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లు కష్టపడేటువంటి మనస్సు ప్రభా సంఘానికి దయచేయండి. మీ కృపచేత బలపరచండి. రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అవకాశం ఇచ్చిన దైవజనులకు చేరిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా.